పవన్ కళ్యాణ్ కనబడితే చాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినబడితే చాలు పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. అది కూడా మైనస్ పాయింట్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ సినిమా ఓజీ ఈ రోజు అయితే రిలీజ్ అయింది కదా. ఆ సినిమా రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాము. ఆ సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, లేదా బ్లాక్ బస్టర్ హిట్ అయిందా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సినిమాలో ప్లస్లు ఏమేమి ఉన్నాయి, మైనస్లు ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ దయచేసి. ఇక వీడియోలోకి వెళితే పవన్ కళ్యాణ్ గారి పాత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇక ప్లస్ గురించి మాట్లాడుకుంటే ప్లస్ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ప్లస్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, ఆ స్వాగ్, ఆ స్టైలిష్ లుక్ అనేది పెద్ద ప్లస్ అనే అనుకోవాలి. ఆ పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన కనబడితే చాలు ఫ్యాన్స్ కి ఇట్లా పునకాలు వచ్చేస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపెట్టినందుకు సుజిత్ ని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. ఆ సుజిత్ కి అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గుడి కట్టాలన్నంత ఇష్టపడుతున్నారు. తర్వాత మనకి ఈ సినిమా స్టార్ట్ అయ్యేది జపాన్ లో స్టార్ట్ అవుతుంది. జపాన్ లో చిన్న పూరం లెక్క ఉంటాడు అన్నట్టు పవన్ కళ్యాణ్. అది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ అక్కడ నుండి మన ముంబైకి ఎట్లా పోయిండు, ముంబైకి పోయిన తర్వాత అక్కడ గ్యాంగ్స్టర్ ఎట్లా అయిండు, అయిన తర్వాత మళ్ళా ఫ్యామిలీని వదిలిపెట్టేసి మళ్ళా వేరే దగ్గరికి ఎందుకు పోయిండు, వేరే దగ్గరికి పోయి పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటున్న సమయంలో మళ్ళా ముంబైకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాని గురించి అయితే ఈ స్టోరీ నడుస్తూ ఉంటది. ముంబైకి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీ కష్టాలు ఉన్నప్పుడు ఫ్యామిలీని ఎట్లా కాపాడుకున్నాడు అనే సింపుల్ స్టోరీయే. ఆ స్టోరీ మేము నడుస్తూ ఉంటది. ఆ క్యారెక్టర్లో అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్సలెంట్ గా యాక్ట్ చేసినట్టుగా మనకి ఉంది. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిండు. తర్వాత మనకి నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డైరెక్షన్ అయితే సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి తను చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నాడో అదే విధంగా స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి తమను పవన్ కళ్యాణ్ కనబడితే చాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినబడితే చాలు పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. అయితే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని విరగదీసిండు. యాక్చువల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సుజిత్ కంటే ఎక్కువ అందరూ ఇష్టపడేది ఇప్పుడు తమన్ని ఇష్టపడుతున్నారు. తమను ఈ సినిమా తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాడు. అయితే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది. ఏ సీన్ వచ్చినా గానీ ఒక సిమిలర్ ఒకేలాగా ఉంటది. కానీ ఈ సినిమాలో అట్లా కాదు. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చిండు. చాలా బాగా చేసిండు. తర్వాత మనకి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటది. ఫైట్ సీన్ అనేది చాలా బాగుంటది. అసలు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉంటది. తర్వాత మళ్ళీ మనకి ఫైట్ తర్వాత మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఉంటది. ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఇంకా చాలా బాగుంటది. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు అలాంటి పాత్రలు, అలాంటి క్యారెక్టర్లు ఇప్పటివరకు ఎవరు చూసుంటారు. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ పాత్రలో అక్కడ కనబడుతుంది మన పోలీస్ స్టేషన్ లా. తర్వాత మళ్ళా మనకి ఆ ఫ్యామిలీని కాపాడుకునే సమయంలో ముంబైలో ఉన్నటువంటి ఫ్యామిలీని కాపాడుకునే సమయంలో ఒక ఫైట్ సీన్ ఉంటది. అది చూడ చాలా బాగుంటది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో సీన్, ఇంట్రడక్షన్ సీన్, ఫైట్ సీన్ కూడా చాలా 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 బాగుంటది. అంటే మొత్తం సినిమా మొత్తం యాక్షన్ లోనే మొత్తం నిండిపోయి ఉంటది. తర్వాత మనకి లాస్ట్ ఫైనల్ గా ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సాహోతోని ఇంటర్లింక్ ఉంటది. యాక్చువల్ గా దాన్ని చూపెట్టిండు కొంచెం. తర్వాత మనకి సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది. అది కూడా హైలైట్ అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ రాదు పవన్ కళ్యాణ్ గారికి. అలాంటిది సెకండ్ పార్ట్ తీస్తున్నారంటే చాలా చాలా అసలు గ్రేట్ అనుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి సినిమాలో ప్లస్ పాయింట్లు వచ్చేసి మళ్ళీ మనకి యాక్షన్ సీన్స్, తర్వాత ఎలివేషన్ సీన్స్. సినిమా మొత్తం మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి రెండు ఎలివేషన్ సీన్స్ పడితేనే మనం అసలు వావ్ అనుకుంటాం. అలాంటిది సినిమా మొత్తం ఎలివేషన్. పవన్ కళ్యాణ్ కనబడతారంటే ఎలివేషన్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ కనబడతాడు. అంటే అంత బాగా ఉంది అసలు ఎలివేషన్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ, తర్వాత తలలు నరకడం కానీ, గన్స్ ని యూజ్ చేసుకోవడం కానీ, తర్వాత మనకి ఏంటి కటారా యూజ్ చేయడం కానీ, కత్తులను యూజ్ చేయడం కానీ, ఇలాంటి ఒక మాస్ క్యారెక్టర్ ని మన పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూస్తుంటాము. ఈ సినిమాలో అసలు చాలా బాగా కనపడ్డాడు. తర్వాత మనకి ఇంకా ప్లస్ పాయింట్లు ఏంటంటే జానీ రిఫరెన్స్ తోని మనకి ఒకటి పాట అయితే ఉంటది. మనం తమ్ముడు సినిమాలో సాంగ్ ఒకటి ఉంటది. తర్వాత జానీ రిఫరెన్స్ కూడా మనకు కొంచెం లైట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ సినిమాలో. ఇంకా ప్లస్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా మైనస్ గురించి మనం మాట్లాడుకుందాం. మైనస్ అయితే ఈ సినిమాకి పెద్ద మైనస్ వచ్చేసి మనకి స్టోరీ ఎక్స్పెక్టెడ్ స్టోరీయే, నార్మల్ స్టోరీ. ఇక్కడ నుండి ఎక్కడో ఉన్నటువంటి తను చిన్నప్పుడు మళ్ళా ముంబైకి పోవడం, ముంబైలో గ్యాంగ్స్టర్ అవ్వడం, మళ్ళీ దూరం వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆపదలో ఉన్న ఫ్యామిలీని కాపాడుకునేది ఎక్స్పెక్టెడ్ స్టోరీ. అంతకుముందు మన భాష చాలా సినిమాలు అయితే మనం చూసి ఉంటాము. చాలా సినిమాలు ఇప్పుడు మన ఇంద్ర సినిమా కానీ ఇలాంటివి కానీ అంటే
ఫ్లాష్ బ్యాక్ ఉండి అక్కడికి వెళ్ళి మళ్ళీ కాపాడడం అవన్నీ సినిమాలు చూసింటాము. సేమ్ స్టోరీ కాబట్టి అది కొంచెం బ్యాక్డ్రాప్ అనుకోవాలి. కాకపోతే ఏంటంటే సుజిత్ తను చూపెట్టిన విధానము, డైరెక్షన్ చేసిన విధానము బాగుంది కాబట్టి, ఆ ఎలివేషన్స్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి కాబట్టి ఓకే స్టోరీని మర్చిపోతాము. తర్వాత మనకి ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే ఆ సినిమాలో ఒక విలన్ ఉంటాడు, డేవిడ్ అనే విలన్ ఉంటాడు. ఆ డేవిడ్ అనే విలన్ ని మనం మామూలుగా కొంచెము పవర్ఫుల్ గా చూపెట్టుంటే మంచిగా ఉండేది. అది ఏంటంటే కొంచెం మనకు తెలిసిన క్యారెక్టర్ అయితే బాగుండేది. బాలీవుడ్ నుండి ఎక్కడి నుండి తీసుకొచ్చింది కాబట్టి అంత సెట్ కాలేదు దానికి. ఇంకా ప్లస్ పాయింట్ మర్చిపోయానండి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి ఓమి మన ఇమ్రాన్ హష్మి గారు చాలా చాలా అసలు బాగా సెట్ అయిపోయిండు. స్టైలిష్ గా చాలా పవర్ఫుల్ గా చూపెట్టిండు. స్టార్టింగ్ లో చాలా పవర్ఫుల్ గా చూపెట్టిండు. అయితే మైనస్ ఏంటిదంటే మన ఎండింగ్ వచ్చేసి మనకి ఓమిని అంటే మన ఇమ్రాన్ హష్మిని అసలు చాలా సింపుల్ గా చంపేస్తారు. అంటే అది అంత సెట్ కాలేదు. అంత పవర్ఫుల్ తనని తీసుకొచ్చి చాలా సింపుల్ గా అట్లా అంటే ఆ ఫైట్ లాస్ట్ అంటే అంత పవర్ఫుల్ గా లేకుంటుండే, అది కూడా మైనస్ పాయింట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత మనకి ఇంకా మైనస్లు వచ్చేసి ఫస్ట్ హాఫ్ లో కొంచెం మామూలుగా కొంచెం లాగ్ అయినట్టుగా కొంచెం బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి. మన సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం లాగ్ అయినట్టుగా బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి. మొత్తానికి అయితే ప్లస్ ఎక్కువ ఉండడం వల్ల పాజిటివ్ టాక్ తోనే ముందుకు వెళ్ళిపోతుంది. ఈ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుందాము. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్ తోని 100 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అయితే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఫస్ట్ డే 100 కోట్ల సినిమా లేదని చెప్పేసి అందరూ యాంటీ ఫ్యాన్స్ అనడం అయితే ర్యాగింగ్ చేయడము తర్వాత ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనం కూడా కొంచెం ఇట్లా మిషన్ తిప్పుకోవచ్చు. ఫస్ట్ టైం మనకు కూడా 100 కోట్ల సినిమా ఫస్ట్ డే ఉంది అని చెప్పుకోవడానికి ఈ సినిమా అయితే చాలా బాగుంది. అయితే ఫస్ట్ డే మనకి 150 CR వరకు అయితే మనకి కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. అది దాని గురించి మనం రేపు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసిందని దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాము. ఇప్పటికైతే హిట్ టాక్ అయితే వచ్చింది. హిట్ టాక్ అంటే కలెక్షన్ పరంగా కొంచెము ముందుకెళ్ళిపోతే మనం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకైతే పాజిటివ్ టాక్ తోనైతే ముందుకెళ్ళిపోతుంది. ఈ ఫ్యాన్స్ కి గర్వంగా చెప్పుకునే సినిమా తయారు కావాలని చెప్పేసి మనం అనుకుందాము. సుజిత్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూగా 2 సినిమాలు 100 కోట్ల ఓపెనింగ్ డే వచ్చిన సినిమాలు అయితే వచ్చినాయి. అయితే చాలా తక్కువ మంది డైరెక్టర్లకి ఆ 100 కోట్ల సినిమా అనేది వస్తుంది 2 సినిమాలకి. అందులో రాజమౌళి గారు, తర్వాత ఏంటి బాహుబలి 2 అండ్ RRR, తర్వాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీలు KGF 2 అండ్ సలార్, తర్వాత ఇప్పుడు మనకి సుజిత్. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ మూడిట్లలో కామన్ గా ఉన్నాడు. అయితే రాజమౌళి సినిమాలో కానీ దానిలో కానీ ఏంటి ప్రశాంత్ నీల్ సినిమాలో కానీ తర్వాత డైరెక్షన్ లో కానీ తర్వాత సుజిత్ డైరెక్టర్ లో కానీ ముగ్గురిలో ప్రభాస్ అయితే ఉన్నాడు. అది వేరే లెవెల్ పాయింట్ ఇచ్చారు. అయితే మన ఈ సినిమా గురించి ఇంకా రేపు డే 1 కలెక్షన్ ఎంత చేసింది అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రేపు డే 1 ఎంత కలెక్ట్ చేసింది అనే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.